బైబిల్లో మహా జ్ఞాని అని పిలువబడిన వ్యక్తి సొలొమోను మహారాజు. ఇజ్రాయెల్ను పరిపాలించిన 3వ రాజు ఆయనే. అంత జ్ఞానము పొందడానికి రహస్యం ఏంటో తెలుసుకుందాం. సొలొమోను దావీదు మహారాజు యొక్క కుమారుడు. ఇతని తల్లి పేరు బెత్షెబా. సొలొమోను పుట్టగానే ప్రవక్త అయిన నాతాను అక్కడికి వెళ్లి అతనికి యెదిద్యా అని పేరు పెట్టెను. యెదిద్యా అనగా యెహోవాకు ప్రియుడు. దావీదు మరణించిన తర్వాత సొలొమోను రాజయ్యాడు. ఒకరోజు రాత్రి గిబియానులో సొలొమోను నిద్రిస్తుండగా కలలో దేవుడు ప్రత్యక్షమై నీకేమి కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు సొలొమోను, నా దేవా యెహోవా, నేను చాలా చిన్నవాడిని, అయినా నన్ను రాజుగా చేశావు. ఇంత గొప్ప జనాంగాన్ని పరిపాలించడం, ఇంత విశాలమైన దేశాన్ని తనిఖీ చేయడం నాకు అసాధ్యమైన పని. కాబట్టి ప్రజలను న్యాయంగా పరిపాలించేందుకు అవసరమైన జ్ఞానము నాకు అనుగ్రహించుము అని ప్రార్థించాను. అతని కోరికను విని దేవుడు చాలా సంతోషించి, నీవు ధనాన్ని, దీర్ఘాయుషువు, శత్రువుల ప్రాణాన్ని కోరలేదు, జ్ఞానాన్ని కోరావు గనుక నీకు మంచి జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని, ఆయుష్ని కూడా ఇస్తున్నాను. నీ వంటి వివేక హృదయం గలవాడు నీకంటే పూర్వము లేడు, నీ తర్వాత కూడా ఉండబోడు అని దీవించాడు. తన తండ్రి అయిన దావీదు మహారాజు ముసలితనంలో చెప్పిన ఆజ్ఞలను అనుసరిస్తూ యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించి చరిత్రలో మహా జ్ఞాని అయిన సొలొమోను అని ప్రసిద్ధి చెందాడు.